హాయ్ అండి. ఇవాళ జొన్న రొట్టె చూపిస్తాను. ఫస్ట్ టైం నేను రొట్టె చేయడం. ఇక ఒక గిన్నె పిండి, జొన్న పిండి ఒకటి డబ్బా, ఆ గిన్నెతో ఒక గిన్నె, ఆ గిన్నెడు నీళ్ళు అంతే. కొంచెం ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. చూసారు కదా. ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు వేసి మరిగిస్తాను. ఉప్పు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. నేనైతే కొంచెం ఉప్పు వేసి మరిగిస్తాను, చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది. నేను ఇది ఫస్ట్ టైం తిన్నా, ఫస్ట్ టైం చేస్తున్నాను. జొన్న రొట్టెలు ఎలా ఉంటాయి, రకరకాలు చేస్తారు. నేను ఇలా చేద్దామని చేసేది. కొంచెం ఉప్పు వేద్దాం, నీళ్ళు బాగా మరగనిద్దాం. రండి చూపిస్తాను. ఉట్టిదైనా తినవచ్చు, కూరతోనే తినవచ్చు, ఎలాగైనా తినవచ్చు. ఉట్టి తిన్నా బాగుంటుంది. ఇక నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఉప్పు వేసాను. ఇందులో నూనె వద్దు, నెయ్యి వద్దు, ఏమీ వద్దు. ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళు దింపేయాలి. దింపేసి ఇగో ఈ పిండి వేసి కలపాలి. ఆ గిన్నెలోనే ఈ పిండి వేసి చెంచాతో బాగా కలపాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసి పిండి అందులోనే చెంచాతో బాగా కలిపియాలి. కరెక్ట్గా నీళ్ళు ఉండాలి, ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. ఎంత పిండో అంత నీళ్ళు. మళ్ళీ పలచగా అయిపోయినా రాదు, గట్టిగా అయిపోయినా రాదు. ఇక శుభ్రంగా కలుపుదాం. ఇలాగే మంచి రొట్టెల పిండిలాగే మెత్తగా వస్తుంది. శుభ్రంగా కలిపి ప్లేట్లో వేసి చూపిస్తాను. ఇలా వస్తుంది. మామూలుగా రొట్టెల పిండి నానబెడతాం కదా, కలిపి అలా ఉంటుంది. ఇక చూడండి, ప్లేట్లో తీసాను. కొంచెం చల్లారింది, ఇంకా ఉంది గోరువెచ్చగా. ఇప్పుడు శుభ్రంగా ఇలా కలిపాను. ఇది జొన్న పిండి, సేమ్ రొట్టెల పిండిలాగే అనిపిస్తుంది కలుపుతూ ఉంటే. మనకు వత్తడం, కాల్చడం, పుల్కాల్లా చేయడం రావాలి. నేనైతే ఇలా చేసాను. చూద్దాం ఎలా వస్తుందో. వస్తే మళ్ళీ చెయ్యొచ్చాను. చూస్తే బాగానే వచ్చింది. ఇక చూడండి మెత్తగా. నేను నూనె, నెయ్యి ఏమీ వేయలేదు. మీకు ఎంత పెద్దవి కాస్తే అంత పెద్ద ఉండలు చేసుకోండి, మంచిగా కాలుతాయి. నేను కొంచెం మామూలుగా చేశాను, చూపిస్తాను రండి. ఇక ఈ సైజు చేశాను రొట్టి, ఒకటి చేసి కాల్చాను. ఇప్పుడు ఇలా ఒత్తుదాం. కొంచెం కొసలు రౌండ్గా రాకపోతే పర్వాలేదు, చేస్తూ చేస్తూ వచ్చేస్తుంది. కొంతమంది నీళ్ళతో చేతితో పెట్టి కూడా చేస్తారు, నీళ్లు తడిపి. నేను ఒత్తి చూద్దామని ఒత్తితో చేసి, మామూలు చపాతీ ఇలా ఒత్తి చేశాను. బాగుంది, మెత్తగా వచ్చింది తినడానికి. పెనం వేడిగా ఉండాలి. చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా. ఉట్టి రొట్టె తినడానికి బాగుంటుంది. ఆవకాయ దేనితోనైనా తినేయండి. ఇక చూడండి, ముందు చేశాను. ఇక ఇలా వస్తుంది. మీకు కాస్త ఒక నెయ్యి చుక్క మీద నుంచి రాసుకోవచ్చు, లేకపోతే లేదు, వేసుకోకపోయినా బాగుంటుంది. కూర, పచ్చడి, ఆవకాయ, ఉట్టినే చాలా బాగుంది ఉట్టి రొట్టె. ఇలాగా ఇచ్చేసేసి మీరు తీసేయచ్చు. తీసేగా చూపిస్తాను, వీడియో ఒకటి పెట్టి సెల్లు. ఇక చూడండి, ఇలా ఈ సైజ్ చేశాను. ఒత్తి చూపిస్తాను మీకు రొట్టెలు. చాలా బాగుంది టేస్ట్కి. ఇక రొట్టెలు చేశాను నేను. చూడండి, ఇలా వస్తాయి. ఇలా చక్క మెత్తగా తినేయచ్చు. టీతో తినొచ్చు, ఆవకాయతో, కూరతో, ఉట్టినే ఎలాగైనా తినవచ్చు. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇప్పుడు చేయలేదు. చూద్దాం ఎలా ఉంటుందని చేశాను. నీళ్ళతో కూడా ఒత్తి ఒత్తి చేయొచ్చు.
దానికంటే ఇది ఈజీ. కొంచెం వంక టింకర్ వచ్చినా మళ్ళీ బాగానే వచ్చేస్తాయి. పెనం వేడిగా ఉండాలి, అప్పుడే కాలుతాయి. చూసారు కదా, ఒక ముక్క తిని చూపిస్తాను. కొసలు కొంచెం వంకగా వచ్చినా తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో ఏ నూనె అక్కలే ఏం లేదు. ఇక చూసారా, ఇలాగే కాలుతుంది. అలవాటు అవుతున్న కొద్దీ రొట్టి మంచిగా వస్తుంది. ఒకసారి చేసారంటే తింటే మీరు ఇదే అలవాటు అవుతుంది, గోధుమ రొట్టి కంట. చూసారు కదా, తిని చూపిస్తాను. చాలా బాగుంది.